ఆంధ్రప్రదేశ్లో కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మహానాడు వేదికగా చారిత్రాత్మక తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రజలకు మేలు చేశామన్నారు. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ అంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మహానాడు ప్రాంగణం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. రేపు భారీ బహిరంగ సభ ద్వారా ఏదైతే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వచ్చేటువంటి కార్యకర్తలు ప్రజలకు ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అంటే మహానాడుకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన హెడ్ మాస్టర్ లాగా క్రమశిక్షణతో ఉంటూ అందరినీ కూడా క్రమశిక్షణలో పెడతా ఉంటారు. ఆయన ఎక్కడ ఏ కార్యకర్త అయినా సరే ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడినా, పోస్ట్ చేసినా, లేకపోతే ఎదుటి వాళ్ళని బూతులు తిట్టినా ఆయన అసలు ఉపేక్షించరు. అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా చిత్తశుద్ధిగా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ అడ్డా అని చెప్పుకునే ఈ జిల్లాలో మరి ఈ మహానాడు నిర్వహించడం, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ తెలుగుదేశం సంక్రాంతి పండగకి వచ్చినట్టు ఈ 3 రోజుల పండగకి విశేషంగా వస్తూ ఉన్నారు. అందరూ తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా కడప జిల్లా అంతా పసుపుమయం అవటం మనం చూసాం. అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా మనకెందుకులే తినేసి వెళ్ళిపోదాం, ఆడ మీటింగ్ చూసుకుని వెళ్ళిపోదాం అనే నెపంతో ఎవరో లేరు. అందరూ కూడా ప్రతి పని కూడా ఇప్పుడు స్వచ్ఛ మహానాడు ఎక్కడ బాటిల్ ఉన్నా సరే తీసి పక్కన పెట్టడం, అలాగే వాళ్ళకి సదురు స్టాల్స్ వద్దకు వెళ్ళి వడ్డించడం, ఇలా అందరూ కూడా మమేకమై ఒక కుటుంబంలో ఇక్కడ చేరి చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మహానాడు గ్రాండ్ సక్సెస్ నిన్న వచ్చిన దాని మీద రెట్టింపు ఇక్కడ ఈరోజు రావడం, రేపు 10 రెట్లు జనం కూడా బహిరంగ సభకు వస్తారని ఆశిస్తా ఉన్నాం. మీ యువనాయకుడు లోకేష్కి ఒక పదవి ఇవ్వాలని చెప్పి అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఆమోద ముద్ర వేసినటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన మహానాడు వేదికగా వచ్చే అవకాశం ఉందా? ఏ పదవికి అయితే ఆయన అర్హుడని మీరు అనుకుంటున్నారు? ఆయన ఏ రోజైతే యువగళం అనేది స్టార్ట్ చేశారో, ఉత్సాహం అనేది రాష్ట్రం అంతా తెలుగు తమ్ముళ్ళలోనే కాకుండా అటు నిర్లక్ష్యానికి గురైన వైసీపీ కార్యకర్తలు కూడా లోకేష్ గారు రావడంతో పార్టీని వీడి ఇక్కడికి వచ్చారు కాబట్టి 11 సీట్లు పరిమితం. అలాగే ఆయన ఏ కార్యక్రమం పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ సభ్యత్వాల నమోదు, ఆ సభ్యత్వాల నమోదులో సుమారు 1 కోటి దాటి సభ్యత్వాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1 కోటి దాటి సభ్యత్వాలు జరగడం అంటే ఇంట్లో 4 పెప్పిన వేసుకున్నా సరే 4 కోట్లు పైబడి ఈ సభ్యత్వాల్లో ఉన్నారంటే సుమారు 85% అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారని గత ప్రభుత్వం ఎలక్షన్స్లో ఎలా తెలిసిందో ఈ సభ్యత్వాల ద్వారా కూడా అలా తెలిసింది. అలాగే మన ప్రధాని గారు వచ్చినప్పుడు కేడర్ ఇన్వాల్వ్ చేయాలని ఒక్క లోకేష్ గారి పిలుపుతో లక్షల మంది రావటం వెనువెంటనే. మరి ఈ మహానాడుకు కూడా ఈ కడప జిల్లా తీసుకుంటున్నారు, కొద్ది రిస్క్ ఏమో, జనం రారేమో అని చాలామంది అయినప్పటికీ లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఈరోజు మొత్తం పసుపుమయం అవ్వటం, అదేగాక వాళ్ళకి నిద్రాహారాలు కూడా లేని పరిస్థితి. ప్రతిపక్షానికి ఈ కడప జిల్లాలోనే ఇంత వేవ్ వచ్చిందంటే, గత ఎలక్షన్లో ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారంటే వాళ్ళకి అసలు నిద్రాహారాలు పెట్టడం ఇవన్నీ చూడలేకే జగన్మోహన్ రెడ్డి నన్ను లోపల వేయండి అని కోరుతా ఉన్నారు కూడా. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో కావాలనే కక్షపూరిత రాజకీయాలు ఎన్డీఏ కూటమి సర్కార్ చేస్తుందని పదే సర్కార్ పైన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. నిజంగానే కక్షపూరితమైనటువంటి ధోరణిలో ఎన్డీఏ సర్కార్ వెళ్తోందా? మాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్లో చెప్పింది ఒకటే, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అలాగని అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అవినీతి అనేది ఎక్కడ చట్టం దాని పని చేసుకుపోతారు, అంతేగాని కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ కూడా తెలుగుదేశంలో ఉండవు. కక్ష సాధింపు చర్యలు ఎలా చేయాలనేది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి 11 సీట్లకు పరిమితం అయింది. ఆయన ఒకటే చెప్పారు, ప్రజల మధ్యన ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. గత 5 ఏళ్ళ రాక్షస పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఏదైతే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం అయిందో దాన్ని పైకి తీసుకుని వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను, మీరు మాత్రం ప్రజల కష్టాలు తీర్చండి అని చెప్పడం జరిగింది. ఈ లిక్కర్ మాఫియా కాదు, ప్రతి శాఖలోనే కూడా అవినీతిమయం అవటం మనం చూసాం. ఏ అవినీతి జరిగినా సరే, అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అందరూ కూడా బయటకు వస్తారని నేను తెలియజేస్తాను.
మహానాడు అనేది ఈసారి కొంత కడప వేదికగా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా కడప తమ అడ్డా అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇది టీడీపీ గడ్డగా మారిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో ఐ న్యూస్, కడప మహానాడు ప్రాంగణం నుంచి.